నమస్తే బా అందరికీ. మరి వీకెండ్ ఏంటి ప్లాను అని మొత్తం చర్చలు చేసుకుంటే ఫైనల్గా మా వాళ్ళు ఒక ప్లేస్ అయితే డిసైడ్ అయినారు. మందారగిరి హిల్స్ అనే లొకేషన్కి అయితే ట్రిప్ ప్లాన్ చేసినాం. ఇంకా తలా ఒక బండి నెత్తిన ఒక పుచ్చకాయ పెట్టుకొని అయితే బయలుదేరినాం. ఇంకా మరి లొకేషన్ విషయానికి వస్తే ఎవడికి తెలీదు, గూగుల్ మ్యాప్ని ఫాలో అయిపోతూ ఉండడమే. జై గూగుల్ తల్లి అని. మరి పెట్రోల్ అయితే పట్టించాలా, చూద్దాం దారిలో సిటీ అవుట్స్కట్లో యాడని పట్టిద్దామని బయలుదేరినాం. అది ఇది బ్రిడ్జ్ మీకు తెలిసే ఉంటుంది బెంగళూరులో ఉన్న వాళ్ళకి. మన టిన్ ఫ్యాక్టరీ బ్రిడ్జ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దారాలతో మన వాళ్ళు ఫుల్ టైట్ చేసి పెట్టినారు ఎప్పుడు పడిపోకూడదని. ట్రాఫిక్ అయితే హెవీగానే ఉంది. మావాడైతే ఇబ్బంది ఏం పడట్లే, తీసుకొని పోతా అంటున్నాడు. నేనైతే వెనకాల జస్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసుకొని లొకేషన్ చెప్పాలా, అంతే నా పని. మావాడు తోలుకుంటూ ఉంటాడు. ఇంకోడు మనవాడు పక్కనే వస్తాడు, వాడు తగ్గేదేలా అంటున్నాడు. నువ్వా నేనా అని పోతాడు. మరి మెజారిటీ చూసుకుంటే 5 కార్లు ఉంటే ఒక బండి. మరి సిటీ అంటే మినిమం ఉంటుంది కదా, కాబట్టి మరి మనమైతే బండి ప్రిఫర్ చేసి బయలుదేరినాం. మరి కార్లో హస్కీ, రే మీరే కదరా నేచర్ని అనుభవించేది, నేను కూడా అనుభవిస్తా అన్నట్లు చూస్తుంది. ఎక్కడ చూసినా మొత్తం చెట్లే. అంటే అందుకే కదా మరి బెంగళూరుకి మామూలుగా రాలేదు కదా పేరు, బెంగళూరుకి గ్రీన్ సిటీ అని. చెట్ల విషయం అందుకే అండి, క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంటుంది మనకి ఇక్కడ. అసలు ఇప్పుడైతే మరీ చాలా చల్లగా ఉంది. అండ్ వర్షాలు ఎప్పుడు పడతాయో కూడా తెలీదు. సో ఇక్కడైతే మనకి ఇప్పుడు ప్రెసెంట్ క్లైమేట్ చూస్తే చాలా మబ్బుగానే ఉంది. సో వర్షం పడే సిచ్యుయేషన్ ఉంది, అయినా డేర్ చేసి అయితే స్టార్ట్ అయినాం. ఏమైతే అదేదని మావాడు తగ్గేది ఎలా అన్నట్లు దూసుకొని పోతున్నాడు, ఎక్కడ గ్యాప్ దొరికితే అక్కడ. చెట్లు కూడా మనవాడికి కనిపించేలా కనపడట్లేదు, అందుకే దూసుకొని పోతున్నాడు చెట్లలో కూడా. ట్రాఫిక్ హెవీగా ఉందండి అసలుకి ఈరోజు. మరి ఇక్కడ చూస్తే ఎండ, అదే అండి చెప్పిన కదా, ఒక చోట ఎండ ఒక చోట వాన. అదే మరి సిటీలో అన్ని దిక్కులు ఒకేలా ఉండదు, మారిపోతూ ఉంటుంది. పెట్రోల్ కోసం అయితే అయినాము. మరి పెట్రోల్ పట్టించి ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మనం స్టార్ట్ కావాలా. సిటీ అవుట్స్కట్స్ వచ్చినాం కాబట్టి ఇంకా మనం ఫుల్ ట్యాంక్ కొట్టిస్తున్నాం పెట్రోల్, ఎందుకైనా సేఫ్ సైడ్ ఉంటుంది కదా. మామూలుగా అయితే మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ అని చెప్పినాం కాబట్టి 400 మ్యాక్స్ టు మ్యాక్స్ చాలండి. 400 రూపాయలు మనం పెట్రోల్ పట్టించామంటే లీటర్కి 35-40 మైలేజ్ వేసుకున్నా కూడా మనకి పోను 80 కిలోమీటర్లు, రాను ఒక 80 కిలోమీటర్లు. సో 160 కిలోమీటర్స్ అయితే కవర్ అయిపోతుంది. సో ఇబ్బంది ఏం లేదు. పెట్రోల్ పట్టించేసి అయితే మనము బ్రిడ్జ్ ఎక్కినాము. ఇది మరి ఇక్కడ టోల్ గేట్ ఉంది, మనమేం ఇక్కడ ఏం పే చేయని అవసరం లేదు. సో మనం బైక్ లైన్లో వెళ్ళిపోతున్నాం. కార్లు అయితే ఇక్కడ మరి పే చేయాలి, మనకి అవన్నీ ఉండవు, బైక్స్కి వెళ్ళిపోవచ్చు. సో టోల్ గేట్ దాటి మరి ముందరికి వచ్చేసి మళ్ళీ మెయిన్ రోడ్కి వచ్చేసినాం. అంతా ఇది సిటీ అవుట్స్కట్స్ అండి. ఆల్మోస్ట్ మనకి ఇంకా ఒక 60-50 కిలోమీటర్స్ అయితే ఉంది. మొత్తం హైవేనే కాబట్టి మనము ఎంత స్పీడ్ అయినా మెయింటైన్ చేయొచ్చు, కానీ మనం కూడా సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వాలి కాబట్టి మినిమం స్పీడ్ మెయింటైన్ చేద్దాం. అప్పుడే ఒక టోల్గేట్ దాటితే మళ్ళీ ఇంకో టోల్గేట్ అని వచ్చేసింది. ఏముంది మనకు టోల్గేట్, ట్యాక్స్ కడితే కదా, ఫ్రీ లైన్లో వెళ్ళిపోతూ ఉండడమే. మరి ఇక్కడ బాగా అంతా అడ్డం గిడ్డం అని పెట్టేశారు. మనోడు గుంపు లేపిపోతాడు. మరి ఇక్కడ చూసుకుంటే పైన మబ్బు, కింద ఇంకోలా ఉంది, కానీ ఎక్కడ వర్షం పడుతుందో కూడా తెలియట్లేదు. ఈ మావోడైతే కొండ చూసినప్పుడల్లా రే ఆపేరా ఈ కొండ ఎక్కుదాం అంటున్నాడు. కొండ ఎక్కడానికి మనమే హనుమంతులమా? రే బాబు, మనం పోయే లొకేషన్ ఉందిరా, ఫస్ట్ దారి ఉన్న కొండ ఎక్కుదాం పదా అని చెప్పి అయితే తీసుకుపోతున్నాం. చూసారు ఇక్కడ కూడా లొకేషన్స్ చాలా బాగున్నాయి. మొత్తం చెట్లు చెట్లు చెట్లు, ఎక్కడ పట్టినా చెట్లే.
ఆ చెట్ల వల్లనే మనం ఇక్కడ క్లైమేట్ కూడా చూసుకోవచ్చు, అంతే చల్లగా ఉంది. ఇక్కడి నుంచి అయితే మనము ఇంకా దగ్గరికి వచ్చేసినాము. 2.5 కిలోమీటర్స్లో రైట్ తీసుకోవాలా, ఇదే రైట్. ఇంకా మనకి ఉండే డిస్టెన్స్ 2.5 కిలోమీటర్స్. ఇక్కడ నుంచి కనబడుతుంది కదా ఆ గృహలో నుంచే ఇంకా మనం బయలుదేరాలా మన ప్రయాణం. ఇక మావాడైతే అస్సలు ఆలస్యం లేకుండా దూరేసినాడు. ఇంకా మనము లేట్ లేకుండా వంట పాటు బయలుదేరినాం. వీడు అస్సలు తగ్గట్లే, వంపుకొని లేపుకొని పోతాడు బండిని. నిదానం రా నాయన, చూసుకొని పోవంటే కూడా వినోడు వీడు. వాడు వాడిని చూడొచ్చు మీరు, ఒక్కడే బండి తోలుకుంటూ వస్తున్నాడు. వాడికి నేను అడిగినా, అరే మా ఫ్రెండ్ వస్తారా బండి ఎక్కించుకొని నువ్వు రారా అంటే, వాడు నాకు చెప్పిన మాట ఏం తెలుసా, అరే నాకు గర్ల్ ఫ్రెండ్ ఉందిరా, నేను నా గర్ల్ ఫ్రెండ్ తప్ప ఎవరిని ఎక్కించుకొని అన్నాడు. బా, అర్జున్ రెడ్డి తమ్ముడు రా నువ్వు అనుకున్నాను. పోనీ మొత్తానికి వచ్చినాడులే ఎట్లా ఒకట. ఈడ రోడ్లు చూసుకుంటే బా పెద్ద చిరాకు ఉన్నాయి. ఎందుకంటే మనము పోయే రోడ్ నీట్గా ఉంటే హ్యాపీగా వెళ్ళిపోవచ్చు, కానీ రోడ్లు కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి. చూసుకుంటే అంతా గట్టుకులు మెట్టుకులుగా ఉన్నాయి. ఆపోజిట్లో మన కార్లు ఎక్కువ వస్తున్నాయి. ఎందుకంటే ఆల్రెడీ పొద్దున్నే వింటారు లొకేషన్కి, ఆల్రెడీ రిటర్న్ అవుతుంటారు. మేమందరూ రిటర్న్ అవుతాంలో మేము ఎంట్రీ ఇస్తాం. ఆల్మోస్ట్ ఇప్పుడు టైం అయితే ఒక 4 o'clock దాకా అయింటుంది. ఇంకా మనకి 2 hours టైం ఉంది. ఎందుకంటే 6 o'clockకి పైన క్లోజ్ చేస్తారు. అది కొంచెం హిల్ స్టేషన్ కాబట్టి 6కి లాస్ట్ టైం పెట్టేసినారు. ఇంకా మనకి 2 hours టైం ఉంది. ఈ 2 hours మనం మొత్తం 3 places కవర్ చేయాలా. ఇక్కడైతే ఒక చిన్న మిస్టేక్ జరిగింది. నేను గూగుల్ మ్యాప్స్ని ఫాలో అవ్వకుండా వీడియోలో పడిపోయి అయితే రూట్ మర్చిపోయినా. కానీ మావాడు కొంచెం తిట్టినాడు, ఏం కాదని మళ్ళీ మ్యాప్స్ పెట్టుకొని అయితే లొకేషన్ ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఇక్కడ చూస్తే రైట్ సైడ్లో ఒక చిన్న కార్ యాక్సిడెంట్ జరిగింది. కొంచెం జాగ్రత్తగా ఉండాలా. ఇలాంటి కర్వ్ తీసుకునే దగ్గర కొంచెం జాగ్రత్తగా చూసుకొని స్లో మెయింటైన్ చేసుకోవాలి. మరి ఇంకా మనమైతే చాలా దగ్గరకు వచ్చేసాం. ఇంకా మీకు వ్యూ పాయింట్ కూడా కనిపిస్తుంది. సో అక్కడ హిల్ స్టేషన్ కనపడుతుంది కదా, అక్కడ మీకు రైట్ సైడ్లో కనపడే హిల్ మనం వెళ్ళాల్సింది. లైక్ ఎలా అంటే మీరు ఎలా ఐడెంటిఫై, ఎస్, అది అక్కడ పైన చిన్న చెట్టులా కనపడుతుంది కదా, అదే మనం వెళ్ళాల్సిన ప్లేట్. అక్కడ వైట్ లైన్ ఉంది కదా, అది స్టెప్స్ అనమాట. సో మనకి హిల్ స్టేషన్కి ఏంటంటే డైరెక్ట్ దారి వేసినాడు. అందరూ కొండలు ఎక్కిపోతే మన వాళ్ళు తాపల్లే వేసినారు ఏకంగా. ఇంకా 2 రోజులు పోతే లిఫ్ట్ కూడా వేసేటట్టున్నారు. పోనీలే, ఎటైనా కానీ మనము హిల్ స్టేషన్ అయితే ఎక్కాలా. అది లిఫ్టా స్టెప్సా ఏదైనా కానీ. ప్రజెంట్ అయితే స్టెప్స్ ఉన్నాయి. మొత్తానికి స్టెప్స్ మీద పోవడానికి బెటరే. ఇప్పుడు మేమైతే పార్కింగ్ కోసం వెతుక్కుంటున్నాం. ఇక్కడ పార్కింగ్ ఏడ దొరికేదట్లేదు. వీకెండ్ కాబట్టి జనాలు ఫుల్గా ఉన్నారు. ఆడ తీరా ఇంకా మనం పోవాల్సింది ఇంకా ఒక 300 meters ఉంది. సో ఫైనల్గా అయితే రీచ్ అయ్యి బండి పార్క్ చేసి మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాం పైకి. ఇదే చూసినారు కదా ఇప్పుడు మనము ఎక్కే స్టెప్స్. ఇలా పై దాకా ఉంది దారి, ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా బాగా సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. మంచి పైప్ లైన్ వేసి, సో ఎక్కే వాళ్ళకి కానీ దిగే వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా మంచి సేఫ్టీ ప్రికాషన్స్ అయితే తీసుకున్నారు. ఇది గొప్ప మంచి అని చెప్పుకోవచ్చు మనము. ఎందుకంటే కొందరు ముసలి వాళ్ళు ఉంటారు, కొందరు ఎక్కలేని వాళ్ళు ఉంటారు. మంచి సపోర్ట్ తీసుకొని ఎక్కడానికి అయితే ఒక వే అయితే వేసినాడు. మన వాళ్ళు అయితే మరి అందరు ఒక రూట్లో పోతే మనం ఒక రూట్లో పోదామని నన్ను పక్క తీసుకుపోయి మామూలుగా సాహసాలు చెప్పిలా. సో ఇది ఒక మిడిల్ ఆఫ్ ద స్టేషన్లో మనం చూసుకోవాల్సిన ఒక వ్యూ పాయింట్. వాళ్ళు ఆల్రెడీ కార్నర్కి వెళ్ళిపోయినారు. వాళ్ళ ఎంజాయ్మెంట్ వాళ్ళు చేసుకోవడానికి. నన్ను అయితే మర్చిపోయినారు వన్స్ రీచ్ అయిపోతానే. చూసినారు కదా అక్కడ మనకి కనిపిస్తుంది, అది మందారగిరి హిల్స్. అది కన్నడలో ఉంది. సో ఇది ఇంకొక సైడ్ కొండ. సో మనం ఇంకా రీచ్ అవ్వాల్సింది పైన కనిపిస్తుందా, అక్కడికి మనం పోవాలా. వీళ్ళు దారి తప్పి నన్ను పక్క తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ హిల్ ఎక్కాలంటే ఇంకా మనకి స్టెప్స్ ఏం లేవు, పాకడమే. సో ఎంతో సాహసం చేసి కొండనైతే ఎక్కినాము.
మామూలు గస పెట్టలేదులే, ఎంత గస పెట్టినా కొండ అయితే ఎక్కినాము. ఇంకా ఇది మనం రీచ్ అయిన పాయింట్. సో ఇక్కడ ఇది టెంపుల్ అంటే బుద్ధుడు టెంపుల్ ఇది. ఇక్కడ చూసుకుంటే ఓల్డెన్ డేస్లో ఎలా అయితే ఉందో అలా క్రియేట్ చేసినారు అంతా. భక్తులు అంతా ఆయనకు అంకితమైనట్లు చిన్న క్రియేటివిటీ చేసి పెట్టినారు. ఆ చెట్టు అయితే అది ఆర్టిఫిషియల్ చెట్టు, రియల్ అయితే కాదు. అంతా క్రియేట్ చేసి పెట్టినారు నీట్గా. అయితే కళాకారులు అంటే మాత్రం ఉంటారు కదా మరి, ఒక్కొక్కరిలో ఒక క్రియేటివిటీ ఉంటుంది. అట్లా మంచిగా అయితే క్రియేట్ చేసినారు. మా వాళ్ళు అయితే మంచిగా స్నాప్స్ కొడుతున్నారు. మంచి అంటే మేము అనుకోకుండా వచ్చాం కదా ఈ లొకేషన్కి, కొత్త లొకేషన్ కాబట్టి ఇంకా మంచి ఎగ్జైట్మెంట్తో అయితే ఉన్నాము. సో ఈ లొకేషన్ చూడగానే నిజంగా చాలా బాగుందండి. ఎందుకంటే మనము అనుకోకుండా వచ్చాము, బట్ మంచి లొకేషన్ అయింది కాబట్టి చాలా హ్యాపీ. ఇంకా అది అయితే ఆ రివర్ చూస్తాం కదా, అది థర్డ్ వ్యూ పాయింట్. మనము నెక్స్ట్ అక్కడ కూడా వెళ్తాము. వన్స్ ఇది కంప్లీట్ చేసుకొని అక్కడికి వెళ్తాము. ఇక్కడ అయితే ఎంట్రన్స్ టికెట్ 10 రూపీస్ మనకి. గుడి లోపల కూడా పంపిస్తారు, చూసారు కదా, ఇది మన స్వామి వారి పేరు. ఈ గుడి లోపల కూడా మనము వెళ్ళొచ్చు, కానీ మేము అయితే వెళ్ళలేదు. సో ఎందుకంటే స్నానం చేయలేదు మేము, ఆదివారం కదా. అట్లా లేజీగా లేచి వచ్చేసినాము ట్రిప్ అంటానే. ఇంకా చూసుకుంటే మొత్తం అంతా పైన వ్యూ పాయింట్స్ అన్నీ అయిపోయినాయి. అట్ మెయిన్ వ్యూ పాయింట్ పైన టెంపుల్ లొకేషన్. సో ఇంకా నెక్స్ట్ అక్కడి నుంచి అయితే కిందికి దిగుతున్నాం మొత్తం పూర్తి చేసుకొని. పైకి ఎక్కేటప్పుడు బాగానే ఉన్నది, దిగేటప్పుడు తెలుస్తాయి కాళ్ళ నొప్పులు. అంతే కదా, ఏదైనా ఎక్కేటప్పుడు ఏముండదు, దిగేటప్పుడే అన్నీ. ఇంకా చూస్తే మా వాళ్ళు ముందర ఇంకా సాహసం అన్నట్టు పోతున్నారు. చల్లగా ఉన్నప్పుడు మంచిగా ఒక కంకి తింటే వెచ్చగా ఉంటుంది. వాళ్ళైతే టికెట్లు మరి అయితే మనము లోపలికి వెళ్తున్నాము. సో మనం ఏదైతే ముందు చెప్పినాం కదా, ఇది మనము రెండో ప్లేసు, అదే సెకండ్ ప్లేస్ మనము విజిట్ అవుదామని, ఇదే మరి సెకండ్ ప్లేస్. ఇక్కడైతే మనం చూసుకున్నట్లయితే రెండే ఇక్కడ ఉన్నాయి. ఏంటంటే ఒకటి బుద్ధుని స్టాచ్యూ, ఇంకొకటి పోతే పికాక్ లాగా డిజైన్ చేసింది. సో ఇక్కడ బుద్ధు స్టాచ్యూ దగ్గర అయితే మనకి ఏమంత కనబడదు, చూసేంత లేదు, జస్ట్ స్టాచ్యూ ఒకటైతే ఉంది. మరి ఇప్పుడు మనం ఇక్కడ నుంచి చూసుకుంటే అది ఫస్ట్ వెళ్ళిన వ్యూ పాయింట్ మనం ఇక్కడ నుంచి క్యాప్చర్ చేసినాం. మరి దారిలో వెళ్తున్నప్పుడు చిన్న పాప మాత్రం మస్తు డ్యాన్స్ వేస్తుంది. మరి తెలిసింది కదా, పిల్లల్ని అప్పుడప్పుడు బయటికి తీసుకొని వస్తే వాళ్ళ ఎగ్జైట్మెంట్ కూడా వేరే లెవెల్లో ఉంటుంది. ఇంకా ఇక్కడ నుంచి చూసుకుంటే మొత్తం గ్రీనరీ, సో ఫుల్ గ్రీనరీతో అయితే కవర్ చేశారు ఈ పార్క్ని. ఇంకా మా వాడైతే అస్సలు ఆలస్యం లేకుండా స్నాపుల మీద స్నాపులు కొడుతున్నాడు. ఇంకా వానికి ఏమంటే వానికి బాగాలేదు, మనం తీసుకొని వచ్చాం ఫోర్స్ఫుల్గా. ఇంకా ఇక్కడ పోతే మా వాళ్ళని అయితే ఒక స్నాప్ తీయమని అయితే అడిగినారు కపుల్స్. మా వాళ్ళు అయితే మంచిగా ఒక ఫోటో కొట్టినారు వాళ్ళకి. ఇక చూసుకోండి, ఈ నుంచి అయితే మనం పికాక్ అని చెప్పినాం కదా, డిజైన్ ఇదే అండి. ఇది చూసుకుంటే భలే రెడీ చేశాను అసలు. ఇది నిజంగా ఇలాంటి ఆర్ట్ ఎప్పుడు చూడలేదు, కానీ ఇది చేయడం అనేది చాలా గ్రేట్. ఏదో కేక్ డిజైన్ చేసినట్టు చేసినారు, అట్లాంటిది నిజంగా కట్టినారంటే చాలా గొప్ప అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఏంటంటే మందిరం అండి, ఇది గురు మందిరము. మనము లోపల పోతే మొత్తం అంతా ఇది మెడిటేషన్, మనం ఎక్కడో మెడిటేషన్ చేస్తాం కదా, ఇలాంటి మెడిటేషన్ ప్లేసెస్ కూడా విజిట్ అవ్వాలి. ఎందుకంటే జీవితంలో పొద్దున్న లేచినప్పటి నుంచి కష్టాలు, టెన్షన్లు అన్నీ అవే. కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటి ప్లేసులు కూడా విజిట్ అయ్యి మనము కొంచెం మన మైండ్ని మనము రిలాక్స్ చేసుకోవాలా. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ బయటికి పోవడం అయితే కంపల్సరీ చేయండి. ఎందుకంటే ఉన్నది ఒకటే లైఫ్లో, మనం అన్నీ చూడకుండా పోతే ఏముండదు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికైనా కానీ ఒక ప్లాన్ వేసుకొని మరి వెళ్తూ ఉండండి మంచి ప్లేసెస్కి. ఇంకపోతే మరి ఇక్కడ సెకండ్ ప్లేస్ అయితే మనం క్లియర్గా ఏమేమి చూడాలో అన్నీ చూపించేసినాము. బుద్ధుడు స్టాచ్యూ అయితే మనం క్లియర్గా ఇక్కడ నుంచి చూపిస్తున్నాము.
మరి అక్కడ పోవడానికి ఏం లేదు. సో అందుకే మనమేమి అక్కడికి వెళ్ళలేదు. ఇంకా నెక్స్ట్ మనకి మిగిలింది ఒకటే స్పాట్, అది మనం ఏదైతే అనుకున్నామో థర్డ్ వ్యూ పాయింట్. మరి అక్కడికైతే బయలుదేరుతున్నాము, ఎందుకంటే ఇప్పటికే మనకి చాలా లేట్ అయిపోయింది. మనం బయలుదేరింది ఇక్కడికి వచ్చిందే 4కి. ఇంకా 6 లోపల మనం అన్నీ క్యాప్చర్ చేయాలంటే అవ్వదు. మనకి ఇంకా 20 మినిట్స్ మాత్రమే టైం ఉంది ఇక్కడ. ఇంకా 20 మినిట్స్లో మనము ఈ వ్యూ పాయింట్ చూసుకొని రావాలంటే పెద్ద సాహసమే అనుకోవచ్చు. కానీ వ్యూ మాత్రం చాలా బాగుందండి. మేము చాలా బాధపడినాం. ఒక 1 అవర్ ముందే వచ్చింటే ప్రశాంతంగా కూర్చొని ఆ నేచర్ని ఎంజాయ్ చేసుంటాం అనిపించింది. నిజంగా అక్కడి నుంచి మీరు రోడ్డే చూస్తే చుట్టుపక్కల మామూలుగా లేదు అసలుకి. ఇంకా అక్కడ మేము పోతానే బా ఫుల్ బాధపడినామండి. ఎందుకంటే 1 అవర్ కూర్చొని ఎంజాయ్ చేయాల్సిన వ్యూ పాయింట్ 10-20 మినిట్స్లో చేసుకొని వచ్చినాం. సో మొత్తానికైతే వచ్చేసినాం. ఇదే వ్యూ పాయింట్ అది. ఇక్కడ నుంచి చూస్తే మరి మొత్తం మీరు నేచర్ వాటర్తో ఫిల్ అయిపోయింది. ఫుల్ కొండల మధ్య అసలు వాటర్, గ్రీనరీ మామూలుగా లేదు ప్లేస్ అయితే. ఇప్పుడు ఇలాంటి ప్లేసులు మనము ఎక్కడ చూడలేమండి. కొన్ని కొన్ని స్పాట్లు అయితే చూడగలుగుతాము. మాకైతే ఇక్కడ చాలా బాగా నచ్చింది కొండల మధ్యలో. మరి ఇక్కడ చాలా ఫ్యామిలీస్ వచ్చినారు, మరి అయితే ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకా ఒక అన్న అయితే మంచి బండి వేసుకొని వచ్చి ఆడ కూర్చొని స్పాట్ని ఎంజాయ్ చేస్తున్నాడు. వాళ్ళు కూడా ఎతుకుతున్నారు మనకి ఏదైనా ఒక ప్లేస్ దొరికితే కూర్చొని మనం ఒక వ్యూ పాయింట్లో ఎంజాయ్ చేద్దామని. మరి మావాడైతే ఆ పక్క తీసుకొని పోతున్నాడు. ఇంకా చూసినారు కదా ఆ పక్క ఎట్లుందో, మొత్తం గ్రీనరీ. ఆడ ఒక ఒక ఎండలో కూర్చొని ఆ గ్రీనరీ చూస్తా, అలా గాలి పీలుస్తూ ఉంటే ఈ స్వర్గంగా పోయినట్టే ఉంటుంది. మీరు కూడా ఇలాంటి ప్లేస్ కంపల్సరీ విజిట్ చేయండి. ఈ ప్లేస్కి అయితే తప్పకుండా విజిట్ చేయండి. అందుకోసమే మీకోసం ఈ ఫుల్ వీడియో అయితే పెట్టినాను నేను. సో నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంకా చాలా చాలా వీడియోస్ అయితే మనము క్యాప్చర్ చేస్తాము, ప్లేస్ అయితే విజిట్ అవుతాము. సో మేమే కాదు, మీరు కూడా రావాలి. అందుకనే ఇలాంటి వీడియోస్ అయితే తీసుకొని వస్తున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.